అధ్యక్ష, మీ ద్వారా ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మా తుని నియోజకవర్గం తొండంగి మండలం రావికంపాడు విలేజ్ లో అధ్యక్ష దాదాపు 65 సంవత్సరాల నుండి ఉంది అధ్యక్ష. హై స్కూల్ ఉంది అధ్యక్ష. ఈ హై స్కూల్ ని జూనియర్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ చాలా ఉంది అధ్యక్ష. ఈ స్కూల్ కి కాంపౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. అలాగే బిల్డింగ్ కట్టడానికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అధ్యక్ష. మీరు జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేస్తే 10 గ్రామాల్లో ఉన్న సుమారు 10,000 నుండి 15,000 మందికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే డ్రాప్ అవుట్స్ కూడా తగ్గుతాయి అధ్యక్ష. ఈ జూనియర్ కాలేజ్ కోసము చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి అధ్యక్ష 30 కిలోమీటర్ల వరకు కూడా తుని గాని కాకినాడ గాని ట్రావెల్ చేయవలసి వస్తుంది అధ్యక్ష. వీరికి జూనియర్ కాలేజ్ కనుక శాంక్షన్ చేస్తే మనకి స్టూడెంట్స్ కి మేలు చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. దివ్య గారు అడిగారు అధ్యక్ష, గత ప్రభుత్వం జూనియర్ వ్యవస్థని, ప్రభుత్వ జూనియర్ కళాశాలని నిర్వీర్యం చేశారు. హై స్కూల్ ప్లస్ అన్న విధానం తీసుకొచ్చి అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా చేశారు అధ్యక్ష. దానివల్ల పిల్లలకి అన్యాయం చేసిన వారు అయ్యాం. మార్కులు సరిగా రాలా, పర్ఫార్మెన్స్ లేకుండా పోయింది అధ్యక్ష. కూటమి అంటే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మొత్తం ప్రక్షాళన చేశాం, కరికులం ఇంప్రూవ్ చేశాం, జూనియర్ కళాశాలని బలోపేతం చేశాం అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, సుమారుగా 40% ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చావు అధ్యక్ష అడ్మిషన్స్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల. వీ హావ్ ఇంప్రూవ్డ్ అడ్మిషన్స్, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశాం, ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన మెటీరియల్ కూడా ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము అందిస్తున్నాం అధ్యక్ష. ఆ లక్ష్యం ఒకటే, ప్రైవేట్ కళాశాలతో ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మేము తీర్చిదిద్దుతాం. కంటెంట్ తయారు చేసాం, డిజిటల్ కంటెంట్ తయారు చేసాం, పర్ఫార్మెన్స్ ఎవ్రీ వీక్స్ కూడా పోటీ పరీక్షలకి ప్రిపేర్ చేసే విధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. దానికి కావాల్సిన టెక్నాలజీ ఇవాల్యుయేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. అది ఒక భాగం. రెండోది యనమల దివ్య గారు కోరినట్టు అధ్యక్ష, కొంచెం నేను వివరాలు తీసుకుంటాం మేడం గారి దగ్గర నుంచి. ఎందుకంటే మండలానికి ఒక జూనియర్ కళాశాల అనేది మేము తీసుకున్న తొలి నిర్ణయం. సో ఆ మండలంలో ఆల్రెడీ జూనియర్ కళాశాల ఉందా లేదో గౌరవ సభ్యురాల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాం. రాబోయే 2 సంవత్సరాల ప్రక్రియ పూర్తి చేయాలని దిశగా మేము అడుగులేస్తాం అధ్యక్ష.